హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం 2 పెద్ద గోంగూర కట్టలను తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 50 గ్రాముల ఎండుమిర్చి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, సరిగ్గా ఏగవు. పచ్చడి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేంపుకోవాలి. మంచిగా వేగాక ఇవి పక్కన చల్లార పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో ముందుగా మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఆకు బాగా మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. గోంగూర ఆకు ఎంత ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. తరువాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత రోలు తీసుకొని మనం ముందుగా చల్లారబెట్టుకున్న ఎండుమిర్చిని అలాగే కల్లుప్పును వేసుకొని దంచుకోవాలి. అందులోనే ముందుగా పక్కన పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకొని మెత్తగా దంచుకోవాలి. అది మంచిగా మెత్తగా అయ్యేంత వరకు రోటిలో దంచుకోవాలి. కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోటితో దంచుకున్న పచ్చడికి మిక్సీలో వేసుకున్న దానికి టేస్ట్ చాలా చేంజ్ అవుతుంది. రోటిలో దంచుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తగా అయిన తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని పచ్చడికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, తాలింపు గింజలు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే కొద్దిగా ఫ్రెష్ది కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు అయ్యాక పచ్చడిలో ఈ తాలింపును కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.